ఫ్యాన్సీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనం నిష్పత్తి అనుపాతం అనే టాపిక్, రేషియో ప్రపోర్షన్ అనే టాపిక్లో ఉన్నాం. ఆ టాపిక్లో 6th క్లాస్లో ఒక ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం 11th చాప్టర్ నుంచి. దాంట్లో ఒక ఎక్సర్సైజ్ కంప్లీట్ అయింది 11.2 అనే ఎక్సర్సైజ్. ఇప్పుడు నెక్స్ట్ ఎక్సర్సైజ్కి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్స్ చూసుకొని నెక్స్ట్ 11.3 ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకున్నాం. అభ్యాసం 11.3కి వెళ్ళే ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్ చూసి తర్వాత ఎక్సర్సైజ్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకుందాం ఇప్పుడు. సో దీంట్లో 6th క్లాస్లో పేజ్ నెంబర్ 151 తెలుగు మీడియం, 150 ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చిన ఎగ్జాంపుల్, అంటే అంతకుముందు 2 ఎగ్జాంపుల్ చేసాం, ఇది ఎగ్జాంపుల్ నెంబర్ 3. సో ఇందులో ఇచ్చిన క్వశ్చన్ ఏంటి అంటే, స్నిగ్ధ పుట్టిన రోజున ఆమె తండ్రి ఒక పూల గుత్తిని తెచ్చెను. దానిలోని మొత్తం 18 పూలలో ఎరుపు రంగు మరియు పసుపు రంగు పూల నిష్పత్తి 1:2 అయినా ఎరుపు రంగు పసుపు రంగు పూల సంఖ్య కనుగొనండి అంటున్నాడు. ఆన్ స్నిగ్ధాస్ బర్త్డే her father bought a flower bouquet that contained 18 flowers in all. If the ratio of red flowers to yellow is 1:2, find their number అని అన్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే, టోటల్గా ఆ బొకెట్లో అంటే పూల గుత్తిలో మొత్తం 18 పూలు ఉన్నాయి. అందులో ఎరుపు రంగు పసుపు రంగు, సో రెడ్ అండ్ ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి. సో ఆ రేషియో ఎట్లా ఉందంటే వాటికి 1:2లో ఉంది. మరి ఆ నంబర్ ఎట్లా ఉంది అని అడుగుతున్నాడు. సో ఆన్సర్ తీసుకుంటున్నాం చూడండి. రెడ్ ఫ్లవర్స్ అండ్ ఎల్లో ఫ్లవర్స్ కంటైన్ 1:2 రేషియో, 1:2. The total flowers are 18 flowers. The total flowers are 18 flowers. Then red 1 part, yellow 2 parts. Sum of the parts. మొత్తం నిష్పత్తులలో 1:2. ఎరుపు రంగు పూలు 1 భాగము, పసుపు రంగు పూలు 2 భాగాలు, మొత్తం కలిపి 3 భాగాలు. నిష్పత్తుల మొత్తం సమ్ ఆఫ్ ద రేషియోస్ ఈస్ 3 అండ్ సమ్ ఆఫ్ ద ఫ్లవర్స్ ఆర్ 18. మొత్తం పూల సంఖ్య 18. ఇందులో మరి 3 అనేది 18లో ఎన్ని టైమ్స్ పోతుందంటే 6 టైమ్స్ పోతుంది. కాబట్టి మనకు ఏ పూలు కావాలన్నా *6 వేసుకుంటాం. రేషియో ఏ నెంబర్ అయితే రేషియోలో ఇచ్చాడో ఆ రేషియో ప్రకారం ఇచ్చిన నంబర్లతోటి 6తో మనం మల్టిప్లై చేసుకుంటాం. అందులో రెడ్ ఫ్లవర్స్ అంటే ఎరుపు రంగు పూలు 1 భాగంగా ఇచ్చాడు కాబట్టి 1:6 వేసుకుంటే ఎరుపు రంగు పూలు 6 ఉంటాయి. అట్లాగే ఎల్లో పసుపు రంగు 2 భాగాలు ఉన్నాయి కాబట్టి 2:6 వేసుకుంటే 12 ఫ్లవర్స్ ఉంటాయి. సో రెడ్ ఏమో 6, ఎల్లో ఏమో 12 ఫ్లవర్స్ ఉన్నాయి. టోటల్ ఫ్లవర్స్ 18 ఫ్లవర్స్ అక్కడ పూల గుత్తిలో ఉండడం జరుగుతుంది. ఓకే అండి, రైట్. ఆ పూల సంఖ్య ఎంత అన్నాడు అంటే, దీంట్లో ఎరుపు రంగు పసుపు రంగు పూల సంఖ్యను కనుక్కోండి అన్నాడు. ఎరుపు రంగు అయితే 6, పసుపు రంగు అయితే 12 పూలు ఉన్నాయని చెప్పొచ్చు. 6th క్లాసు పేజ్ నెంబర్ 152 తెలుగు మీడియం, 151 ఇంగ్లీష్ మీడియంలో ఇచ్చిన ఎగ్జాంపుల్ 4th ఎగ్జాంపుల్. ఒక కంసాలి ఆభరణాల తయారీలో బంగారాన్ని రాగిని 7:2 నిష్పత్తిలో కలుపుతాడు. ఒక ఆభరణం బరువు 45 గ్రాములు 45 గ్రామ్స్ అయినా దానిలోని బంగారం రాగిల బరువుల నిష్పత్తిని కనుగొనండి అంటున్నాడు. ఏ గోల్డ్ స్మిత్ మిక్సెస్ గోల్డ్ అండ్ కాపర్ ఇన్ ద రేషియో 7:2 టు ప్రిపేర్ అన్ ఆర్నమెంట్. ఇఫ్ ద ఆర్నమెంట్ వెయిట్స్ 45 grams, ఫైండ్ ద వెయిట్ ఆఫ్ గోల్డ్ అండ్ కాపర్ ఇన్ ఇట్. ఓకే అండి. సో ఇక్కడ గోల్డ్ స్మిత్ ఒక బంగారం ఆభరణాన్ని తయారు చేయడానికి అందులో బంగారంతో పాటు కాపర్ని కూడా కలుపుతాడంట. మరి బంగారంతో పాటు కాపర్ని కూడా కలుపుతున్నాడు. అది ఏ రేషియోలో కలుపుతున్నాడో చూడండి. 7:2. గోల్డ్ ఏమో 7 parts, కాపర్ ఏమో 2 parts యాడ్ చేస్తాడు. సో ఒక ఆర్నమెంట్ వెయిట్ 45 grams ఉంటే దాంట్లో గోల్డ్ ఎంత ఉంటుంది, అగైన్ కాపర్ ఎంత ఉంటుంది అని అడుగుతున్నాడు. సో సేమ్ ఇంతకుముందు చేసిన క్వశ్చన్ లాగానే ఇక్కడ కూడా. సో మరి దీంట్లో ఏమేమి ఉన్నాయంటే గోల్డ్ ఉంది, అగైన్ కాపర్ కూడా ఉంది. గోల్డ్ కాపర్కి ఇచ్చిన రేషియో ఎట్లా అండి, 7:2. సో 7 parts ఆఫ్ గోల్డ్ అండ్ 2 parts ఆఫ్ కాపర్. దెన్ టోటల్ సమ్ ఆఫ్ ద పార్ట్స్ 7 + 2
9 parts. Again, weight of ornament 45 grams. Okay, and then 45 grams. So gold 7 parts, copper 2 parts, sum of the ratio 9 parts, total weight of ornament 45 grams. Then 9 5 45. అగైన్ ఇప్పుడు మనకు గోల్డ్ వెయిట్ ఎంత, కాపర్ వెయిట్ ఎంత కావాలంటే ఇంటూ 5 తీసుకుంటాం. గోల్డ్ 7 పార్ట్స్ ఉంది, అందులో 7 × 5, 7 5 35 grams ఆఫ్ గోల్డ్. అగైన్ కాపర్ 2 parts, 2 × 5, దట్ ఈజ్ ఈక్వల్ 10 grams ఆఫ్ కాపర్. సో ఆర్నమెంట్ వెయిట్ 45 గ్రామ్స్లో 35 grams గోల్డ్, 10 grams కాపరు ఉంది అని అర్థం క్లియర్గా. ఓకే అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి సో ఎగ్జాంపుల్ 5 అండి. 6th క్లాస్ పేజ్ నెంబర్ 152 తెలుగు మీడియం, 151 ఇంగ్లీష్ మీడియంలో ఇవ్వబడిన ఎగ్జాంపుల్. రేఖాఖండము ఏబి అనే రేఖాఖండము 5 సమాన భాగాలుగా విభజించబడినది. ఓకే, లైన్ సెగ్మెంట్ ఆఫ్ ఏబి ఈజ్ డివైడెడ్ ఇంటూ 5 ఈక్వల్ పార్ట్స్. Line segment AB is divided into 5 equal parts. In the first question, దాంట్లో మొదటిగా ఇవ్వబడింది రేఖాఖండం ఏబిని x విభజించు నిష్పత్తి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఏబి అనేది ఒక రేఖాఖండం, దాంట్లో x అనేది మధ్యలో ఒక చోట ఇవ్వబడింది. ఆ x ఏబిని ఏ నిష్పత్తిలో విభజిస్తుంది అని అడుగుతున్నాడు. In what ratio does x divides line segment AB? Okay, next second question. AB పొడవు 15 centimeters అయిన AX మరియు XB ల పొడవులు ఎంతెంత? AX మరియు XB ల పొడవులు ఎంతెంత అని అడుగుతున్నాడు. Of the line segment AB is 15 centimeter. Find the length of the line segment AX and XB. ఓకే, రైట్. దీంట్లో 2 క్వశ్చన్స్ ఇవ్వబడింది. ఏ నుంచి బి వరకు ఒక లైన్ సెగ్మెంట్ అంటే ఒక రేఖాఖండం. ఆ రేఖాఖండాన్ని ఎక్స్ అనేది ఒక బిందువు 2 భాగాలుగా విభజించింది. కానీ ఏ నుంచి బికి 5 సమాన భాగాలు ఉన్నాయి అని అర్థం. అందులో మనం గమనించినట్లయితే ఇక్కడి నుంచి మనం కౌంటింగ్ చూడండి, 1 2 3. సో ఇది 3 భాగాలు. తర్వాత ఇక్కడి నుంచి చూస్తే మనకు 1 2 అంటే ఇది 2 భాగాలు. ఎక్స్ నుంచి బికి 2 భాగాలు, ఏ నుంచి ఎక్స్కి 3 భాగాలు. అంటే ఏ రేషియోలో డివైడ్ చేయబడిందంటే అది 3:2 రేషియోలో డివైడ్ చేయబడింది. కాబట్టి ఆ రేషియో ఇలా ఉంటుంది. ఏఎక్స్ అండ్ ఎక్స్బి ద రేషియో ఈస్ 3:2. ఏ నుంచి ఎక్స్కి 3 భాగాలు, ఎక్స్ నుంచి బికి 2 భాగాలు. ఓకే, టోటల్గా సమ్ ఆఫ్ ద పార్ట్స్ 5 parts. Sum of the ratios 5 parts. Again, length of the line segment is 15 centimeters. Length of the line segment is given 15 centimeters. Okay, right. First question, రేఖాఖండము ఏబిని x విభజించు నిష్పత్తి. What is the ratio does x divides line segment AB? That is 3:2. Okay, the ratio is 3:2. First question answer 3:2. Then the second question, AB పొడవు 15 centimeters అయినా AX మరియు XB ల పొడవులు ఎంతెంత? If the length of the line segment AB is 15 centimeters, find the length of the line segment AX and XB. AX XB ల లెంత్ ను ఫైండ్ చేయాలి. సో దెన్ 5 ఇక్కడ 3 times క్యాన్సిల్ అవుతుంది. 5 3 is 15. సో మనకు కావాల్సింది AX 3 parts కాబట్టి 3 × 3. That is equal to AX is 9 centimeters. 3 3 is 9. Again XB 2 parts, 2 × 3. That is equal to 6 centimeters. So second part XB is 6 centimeter. First part AX is 9 centimeters. The total length of the segment AB is 15 centimeters. Okay. Right. Okay, and example 6th class page number 152 Telugu medium and 151 English medium. Hari and Teja on a lottery which they agreed to share in the ratio of 5:3. If Teja received rupees 150,
How much did Hari receive? The first question. And the second question is also find the total amount. ఓకే, హరి మరియు తేజ కొంత సొమ్మును లాటరీలో గెలిచారు. వారు దానిని 5:3 నిష్పత్తిలో పంచుకొనగా తేజకు 150 రూపాయలు వచ్చినవి. లాటరీలో హరికి వచ్చు వాటా ఎంత మరియు వారు గెలిచిన మొత్తం సొమ్ము ఎంత అని 2 క్వశ్చన్లు అడగడం జరిగింది. ఓకే అండి, రైట్. మరి దీంట్లో ఇద్దరు ఉన్నారు, ఎవరు వాళ్ళు అంటే హరి అండ్ తేజ. హరి అండ్ తేజ ఆన్ ఏ లాటరీ. ఓకే, దే అగ్రీడ్ టు షేర్ ద రేషియో ఆఫ్ 5:3. మీన్స్ హరి గెట్ 5 parts and తేజ గెట్ 3 parts. The total sum of the ratio is 8 parts. Okay, right. In the question, if Teja received 150 rupees, means Teja get 3 parts. The 3 parts amount is equal to 150 rupees. తేజకు 150 రూపాయలు వచ్చాయి అమౌంట్ ప్రకారం. కానీ రేషియో ప్రకారం ఎన్ని భాగాలు రావాలి? ఆయనకు 3 భాగాలు రావాలి. సో ఆయనకు 3 భాగాలకు గాను ఎంత అమౌంట్ వచ్చింది తేజ కంటే? 3 భాగాలకు గాను 150 రూపాయలు వచ్చింది. అయితే 3 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది కాబట్టి ఒక భాగానికి వచ్చే సొమ్ము ఎంత అంటే 50 రూపీస్. సో 3 పార్ట్స్కి 150 అయితే 1 పార్ట్కి ఎంత అంటే 50 రూపీస్. ఓకే, సో తేజ గాట్ 150 రూపీస్. అగైన్ రేషియో ఆఫ్ 50 రూపీస్ వస్తుంది. సో దెన్ హరి గెట్ 5 పార్ట్స్. దెన్ 5 into 50 దట్ ఈజ్ ఈక్వల్ 250 రూపీస్. హరికి వచ్చిన సొమ్ము ఎంత అంటే 250 రూపీస్ వచ్చింది. మరి తేజకు వచ్చింది ఎంత అనుకున్నాం? 3 పార్ట్స్ కాబట్టి 3 into 50. సో 150 హరికి వచ్చింది. హరికి 5 పార్ట్స్ కాబట్టి 5 into 50 250 రూపీస్ వచ్చింది. తేజకు 3 పార్ట్స్ కాబట్టి 3 into 50 150 రూపీస్ వచ్చింది. మరి టోటల్గా 8 పార్ట్స్ కదా, మరి 8 పార్ట్స్కి గాను టోటల్ అమౌంట్ ఎంత అంటే 8 into 50 400 రూపీస్. వాళ్ళిద్దరూ షేర్ చేసుకున్న లాటరీ అమౌంట్ 8 పార్ట్స్. సో 8 పార్ట్స్ వాల్యూ ఎంత అంటే 400. దాంట్లో హరికి 250 రూపీస్, అగైన్ తేజకు 150 రూపీస్ వచ్చింది. టోటల్ ఇద్దరు కలిసి ఎంత సొమ్మును లాటరీలో పొందారంటే 400 రూపీస్. ఇద్దరికి లాటరీలో వచ్చిన అమౌంట్ 400. దాంట్లో నుంచి హరికి వచ్చింది 250, తేజకు వచ్చింది 150. ఓకే అండి, రైట్. ఎక్సర్సైజ్ 11.3 అభ్యాసం 11.3 11.3 ఎక్సర్సైజ్ 6th క్లాసు పేజ్ నెంబర్ 152 తెలుగు మీడియం, 151 ఇంగ్లీష్ మీడియం. 11.3లో ఫస్ట్ క్వశ్చన్. ఒక సంచిలోని 25 గోళీలను రాహుల్ మరియు కిరణ్లు 2:3 నిష్పత్తిలో పంచుకొనెను. అయినా కిరణ్కు వచ్చు గోళీలెన్ని, రాహుల్కు వచ్చు గోళీలెన్ని అని అడుగుతున్నాడు. ఏ బ్యాగ్ ఆఫ్ 25 మార్బుల్స్ ఈజ్ షేర్డ్ బిట్వీన్ రాహుల్ అండ్ కిరణ్ ఇన్ ద రేషియో 2:3. హౌ మెనీ మార్బుల్స్ డస్ కిరణ్ రిసీవ్ అండ్ హౌ మెనీ మార్బుల్స్ డస్ రాహుల్ రిసీవ్? ఓకే, రైట్. సో దీంట్లో 2 క్వశ్చన్స్ ఇచ్చాడు. 2 పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరెవరు అంటే రాహుల్ మరియు కిరణ్. రాహుల్ అండ్ కిరణ్. ఓకే, దే షేర్డ్ మార్బుల్స్ ఆఫ్ 25 ఇన్ ద రేషియో 2:3. రాహుల్ మరియు కిరణ్లు 25 గోళీలను 2:3 నిష్పత్తిలో పంచుకున్నారు. కాబట్టి సమ్ ఆఫ్ ద రేషియోస్ రాహుల్కి 2 పార్ట్స్, కిరణ్కి 3 పార్ట్స్. సమ్ ఆఫ్ ద రేషియోస్ నిష్పత్తుల మొత్తము 5 భాగాలు. అగైన్ గోళీల మొత్తము 25. మార్బుల్స్ ఆర్ 25. సమ్ ఆఫ్ ద రేషియోస్ ఈజ్ 5 పార్ట్స్. అగైన్ 5 టేబుల్తో క్యాన్సిల్ చేసుకుంటే 5 5s are క్యాన్సిల్. ఓకే, 5 5s are 25. సో రాహుల్ రిసీవ్డ్ 2 parts ఆఫ్ మార్బుల్స్, మీన్స్ 2 5s are 10 మార్బుల్స్.
Again, Kiran received 3 parts of marbles, means 3 5s are 15. So Rahul received 10 and Kiran received 15 marbles. How many marbles does Kiran receive? The Kiran received 15 marbles. How many marbles does Rahul receive? Means 10 marbles. కిరణ్కి వచ్చిన గోళీలు 15, రాహుల్కి వచ్చిన గోళీలు 10. ఓకే అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, సెకండ్ క్వశ్చన్ 11.3 ఎక్సర్సైజ్లో సెకండ్ క్వశ్చన్, పేజ్ నెంబర్ తెలుగు మీడియం 152, ఇంగ్లీష్ మీడియం 151. రేఖాఖండం ఏబీ పొడవు 14 సెంటీమీటర్స్, 14 సెంటీమీటర్లు. ఏబీపై ఒక బిందువు ఎక్స్ ఏబీని 3:4 నిష్పత్తిలో విభజించిన ఏఎక్స్ మరియు ఎక్స్బీల పొడవులను కనుగొనండి. ఇట్లాంటిది ఒకటి ఎగ్జాంపుల్ ఇంతకుముందు చూపించాను. ఏ పాయింట్ ఎక్స్ ఆన్ ఏబీ ఈజ్ ఈక్వల్ 14 సెంటీమీటర్స్ డివైడ్స్ ఇన్ ద రేషియో 3:4. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ఏఎక్స్ అండ్ ఎక్స్బీ. ఓకే, రైట్. లెట్ ద లైన్ సెగ్మెంట్ ఏబీ length is 14 centimeters. A point X is divide the AB in the ratio of 3:4. X divides 3:4. A to X 3 parts and X to B 4 parts. AX and XB. AX is 3 parts and XB is 4 parts. Then sum of the ratios 3 plus 4, 7 parts, and the length of the AB is 14 centimeters. Now 7 2s are 14. The first part of A to X 3 2s are 6 centimeters and 4 2s are 8 centimeters. First part AX is 6 centimeter and a second part XB is 8 centimeter. Then the total 14 centimeters. Okay. 3 అభ్యాసం 11.3లో క్వశ్చన్ నెంబర్ 3 థర్డ్ క్వశ్చన్. గీత మరియు లక్ష్మి ఒక ఆటలో 1050 రూపాయలు గెలుచుకున్నారు. వారు ఆ మొత్తాన్ని 3:4 నిష్పత్తిలో పంచుకొనదలచిన ఒక్కొక్కరికి వచ్చు సొమ్ము ఎంత? Geeta and Lakshmi on ₹1050 in a game. They agreed to share the amount in the ratio of 3:4. How much does each person receive? ఓకే అండి. సో ఈ క్వశ్చన్లో ఇద్దరు ఉన్నారు, ఒకరేమో గీత, ఇంకొకరేమో లక్ష్మి. సో గీత అండ్ లక్ష్మి. గీత అండ్ లక్ష్మి ఆన్ ₹1050 ఇన్ ఏ గేమ్. సో వాళ్ళు 1050 రూపాయలు ఒక ఆటలో గెలుచుకున్నారు. అయితే వారు ఏ రేషియోలో ఆ మొత్తాన్ని పంచుకోవాలనుకున్నారంటే 3:4 రేషియోలో పంచుకోవాలనుకున్నారు. ఓకే, అంటే గీతాకు 3 పార్ట్స్, లక్ష్మికి 4 పార్ట్స్గా తీసుకోవాలనుకున్నారు. అయితే సమ్ ఆఫ్ ద రేషియోస్ నిష్పత్తుల మొత్తం 3 + 4 7 పార్ట్స్. వాళ్ళు గెలిచిన మొత్తం సొమ్ము 1050 రూపీస్. ఓకే, మరి 7తో క్యాన్సిల్ చేసుకుంటే ఇక్కడ 7 15s 105 అండ్ 0 150 ఉంది. ఓకే, 7 15s 105 0 150 రూపీస్. సో మరి దీంట్లో గీతకు 3 భాగాలు సొమ్ము రావాలి కాబట్టి 3 పార్ట్స్ ఆఫ్ అమౌంట్ 3 × 150. దెన్ గీత గెట్ 450 రూపీస్. అగైన్ లక్ష్మి 4 పార్ట్స్ అమౌంట్ తీసుకోవాలి. దెన్ 4 × 150. సో లక్ష్మికి రావాల్సింది 600 రూపీస్. గీతకు 450 రూపీస్, లక్ష్మికి 600, టోటల్ అమౌంట్ 1050, 1050 రూపాయలు. ఓకే, వాళ్ళ క్వశ్చన్ ఏంటి? ఒక్కొక్కరికి వచ్చు సొమ్ము ఎంత? గీతకు 450, లక్ష్మికి 600 రూపాయలు వస్తుంది. ఓకే అండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4 11.3 ఎక్సర్సైజ్లో క్వశ్చన్ నెంబర్ 4. ₹3600ను సత్య మరియు విష్ణులకు 3:5 నిష్పత్తిలో పంచిన ఒక్కొక్కరికి వచ్చు సొమ్ము ఎంత? సేమ్ థర్డ్ క్వశ్చన్ ఎట్లాగో ఫోర్త్ క్వశ్చన్ కూడా అంతే. డివైడ్ ₹300 బిట్వీన్ సత్య అండ్ విష్ణు ఇన్ ద రేషియో ఆఫ్ 3:5.
సో ఇక్కడ ఇద్దరున్నారు, ఎవరు వాళ్ళు? సత్య అండ్ విష్ణు. ఓకే, సత్య అండ్ విష్ణు. ఓకే, డివైడ్ ద అమౌంట్ 3600 in the ratio of 3:5 means Satya 3 parts and Vishnu 5 parts. So sum of the ratios, నిష్పత్తుల మొత్తం 8 parts. Sum of the amount 3600. ఓకే, 8 టేబుల్తో మనం 3600ని క్యాన్సిల్ చేసుకుంటే 8 4s 32, 8 5s, ఈచ్ పార్ట్ 450. ఓకే, ఈచ్ పార్ట్ 450 మీన్స్ సత్య 3 parts కాబట్టి 3 into 450 రూపీస్, దట్ ఈజ్ ఈక్వల్ 1350 రూపీస్. సత్యకు వచ్చింది 1350. దెన్ విష్ణు 5 parts, 5 into 450. ఓకే, 2250. సో 2250 రూపీస్ విష్ణుకు, తర్వాత సత్యకు 1350 రూపీస్ వచ్చింది. దెన్ టోటల్గా ఇద్దరికి కలిపి ఎంత అమౌంట్ అంటే 3600 రూపాయలని షేర్ చేసాం. 3600 రూపీస్ షేర్ చేసినప్పుడు సత్యకు 3 parts గాను 1350, విష్ణుకు 5 parts గాను 2250 రూపీస్ వచ్చింది. ఓకే అండి, రైట్. ఇది ఈ రెండు క్వశ్చన్లు ఒకటే. దాదాపు ఎక్సర్సైజ్ 11.3లో క్వశ్చన్ నెంబర్ 5, రెండు సంఖ్యల మొత్తము 132, వాటి నిష్పత్తి 5:6 అయితే ఆ సంఖ్యలు ఏవి అంటున్నాడు. 2 numbers are in the ratio 5:6. If the sum of the numbers is 132, find the 2 numbers. Okay, so very simple question. Let the 2 numbers A and B, the ratio of 2 numbers 5:6, 5:6. First number 5 parts, second number 6 parts. Sum of the 2 numbers means sum of the 2 ratios is 11 parts. Again total sum of the 2 numbers 132. రెండు సంఖ్యల మొత్తము 132, వాటి నిష్పత్తి 5:6. 11 ఇక్కడ 12 times పోతుంది. దెన్ ఫస్ట్ నంబర్ 5 parts. 5 parts means 5 into 12. 5 12s are 60. First number is 60. Then the second number 6 parts. 6 into 12. 6 12s are 72. The second number is 72. So first number 60, second number 72. Okay, next question number 7. Question number 6 మీరు చేయాల్సిన క్వశ్చన్ కాదు, అది 6th class స్టూడెంట్స్ కోసం ఇవ్వబడింది. ఆ 6th class స్టూడెంట్స్ మాత్రమే చేయాల్సిన క్వశ్చన్, అది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే క్వశ్చన్ కాదు. ఓకే, నిన్నటి క్లాస్లో కూడా చెప్పాను, టెక్స్ట్ బుక్లో అన్ని ప్రాబ్లమ్స్ చేయాల్సిన పని లేదు. కొన్ని టెక్స్ట్ బుక్లో క్వశ్చన్స్ ఆ క్లాసు స్టూడెంట్స్ కోసం తయారు చేయబడి ఉంటాయి కాబట్టి వాళ్ళు మాత్రమే చేయాలి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వాటిని తీసుకోవాల్సిన పని లేదు. అందుకని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏవి ఉపయోగపడుతున్నాయో ఆ క్వశ్చన్స్ అన్నీ నేను క్లియర్గా చెప్తాను. ఓకే, రైట్. 7th క్వశ్చన్ 11.3లో 7th క్వశ్చన్. ఇక్కడ పేజ్ నెంబర్ మనకు 153 తెలుగు మీడియం, 152 ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. చూడండి, ఒక ఉద్యోగి రాబడి మరియు పొదుపుల నిష్పత్తి 11:2. ఉద్యోగి ఖర్చు ఎంత అంటే 5346 రూపాయలు అయినా అతని రాబడి మరియు పొదుపులు ఎంత? ఓకే, ఒక ఉద్యోగి రాబడి మరియు పొదుపుల నిష్పత్తి 11:2. ఉద్యోగి ఖర్చు 5346 రూపాయలు అయినప్పుడు అతని రాబడి పొదుపులు ఎంత అంటున్నాడు. రాబడి అంటే ఇన్కమ్, పొదుపు అంటే సేవింగ్స్. ఓకే, ఎక్స్పెండిచర్స్ ఖర్చు ఇచ్చాడు. ద ఇన్కమ్ అండ్ సేవింగ్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఆర్ ఇన్ ద రేషియో 11:2. ఇఫ్ హీజ్ ఎక్స్పెండిచర్ ఈజ్ rupees 5346, then find his income and savings. Find his income and savings. ఓకే, చూడండి, రాబడి మైనస్ ఖర్చు ఈజ్ ఈక్వల్ టు పొదుపు. అతని రాబడిలో నుంచి ఎంత ఖర్చు చేశాడో ఖర్చు చేసిన తర్వాత మిగిలిన సొమ్మును పొదుపు చేసుకుంటాడు.
ఓకే అండి, రైట్. మరి ఇందులో మనకు రాబడి అనేది ఎన్ని భాగాలుగా ఉందంటే 11 పార్ట్స్. రాబడి అగైన్ పొదుపు, దీన్నే ఇన్కమ్ అండ్ సేవింగ్స్ అని అంటాం. ఇన్కమ్ అండ్ సేవింగ్స్. ఓకే, మరి దీంట్లో రాబడి ఇన్కమ్ ఈస్ 11 పార్ట్స్ అండ్ సేవింగ్స్ ఆర్ 2 పార్ట్స్. రాబడి 11 భాగాలు, పొదుపు సేవింగ్స్ 2 భాగాలు. మరి 11లో ఎంత ఖర్చు చేస్తే 2 భాగాల పొదుపు మిగులుతోంది అంటే అందులో 11లో 2 మైనస్ చేసుకుంటే 9 పార్ట్స్ అతని ఎక్స్పెండిచర్. 9 భాగాలు, పొదుపు 2 భాగాలు, మొత్తం ఇన్కమ్ 11 పార్ట్స్. ఓకే, దెన్ మనకు కావాల్సింది ఇక్కడ రాబడి వాళ్ళు ఇచ్చారు 11 భాగాలు, పొదుపు 2 భాగాలు. ఇక ఖర్చు ఎన్ని భాగాలు అంటే 9 భాగాలు. మరి అందులో తీసేస్తే మనకు వచ్చింది ఖర్చే కదా. ఖర్చు 9 భాగాలు. మరి 9 భాగాలకు గాను ఆయన ఎంత ఖర్చు పెడుతున్నాడండి? అతని ఎక్స్పెండిచర్ ఎంత అంటున్నాడు? 5346. 9 పార్ట్స్ గాను అతని ఎక్స్పెండిచర్ 5346. దెన్ 9 టేబుల్. 9 5 45. ఓకే, 9 5 45, 81 అండ్ 9 4 36. 594 ఫర్ ఈచ్ పార్ట్. ఒక భాగానికి కాను 594 రూపాయలు, 594 రూపీస్ అవుతుంది. సో 5346లో 9 594 టైమ్స్ పోతుంది. 9 5 45 పోతే 84 ఉంటుంది. అందులో 9 9 81 పోతే 36 ఉంటుంది. 9 4 36 అవుతుంది. ఓకే అండి, రైట్. మరి దాంట్లో మన క్వశ్చన్ ఏంటి? రాబడి మరియు పొదుపులు ఎంతంత. రాబడి మరియు పొదుపులు, రాబడి ఇన్కమ్ 11 పార్ట్స్, పొదుపు సేవింగ్స్ 2 పార్ట్స్ కాబట్టి సో ఇంటూ 594 వేసుకుంటాం. ఓకే, 11 పార్ట్స్, 11 ఇంటూ 594. 11 4 44, 11 9 99 ప్లస్ 4 103. ఓకే, 11 5 55 ప్లస్ 10, 11 5 55 ప్లస్ 10 65. సో అతని ఇన్కము 6534 రూపీస్. దెన్ సేవింగ్స్ 2 పార్ట్స్, 2 ఇంటూ 594. 2 4 8, 2 9 18, 2 5 10 ప్లస్ 1 11. 1188 రూపీస్ సేవింగ్స్ అండ్ 534 ఆర్ ఇన్కమ్. సో అతని ఇన్కము 6534 రూపాయలు, అతని పొదుపు 1188 రూపాయలు. అయితే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ అతని ఖర్చుకు సమానం కావాలి. మీరు చెక్ చేసుకోవాలనుకుంటే అతని రాబడి అంటే ఇన్కమ్ 6534, అతని సేవింగ్స్ 1188. ఇది మనం మైనస్ చేసుకుంటే అతని ఖర్చు 9 భాగాలకు 5346 రావాలి. 6. ఓకే, బారో తీసుకున్నాం 12, 8 4. అగైన్ బారో తీసుకున్నాం 4 -1 3 -1 5 5346. 5346. ఓకే, ఈ విధంగా మనం తీసుకున్నట్లయితే ఇక్కడ అతని రాబడిలో నుంచి ఖర్చు తీసేస్తే పొదుపు వస్తుంది, ఇన్కంలో నుంచి ఎక్స్పెండిచర్ మైనస్ చేస్తే సేవింగ్స్ వచ్చేస్తుంది. కాబట్టి ఇతని ఎక్స్పెండిచర్స్ను బేస్ చేసుకొని అతని ఇన్కము సేవింగ్స్ను కనుక్కున్నాం. ఓకే అండి, రైట్. ఇక్కడికి మీకు 11.3 ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్స్ 11.3 తర్వాత వచ్చే ఎగ్జాంపుల్స్ అగైన్ నెక్స్ట్ దాని ఎక్సర్సైజ్ ఏదైతే ఉందో అది చూపిస్తాను. అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి సబ్స్క్రైబ్ చేసుకోమని. ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్లో మీకు పేజ్ బై పేజ్ నెంబర్తో సహా క్లియర్గా చెప్తున్నాను. కాబట్టి డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ టెట్కు ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానీ 100% యూజ్ అవుతుంది. సో వాళ్ళకే కాకుండా వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్కు ఈ సబ్జెక్టు యూజ్ అవుతుంది. కాబట్టి అందరూ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.